హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను కరివేపాకు కారపొడి చేస్తున్నాను అబ్బా, అది ఆయిల్తో. సో నేను ముందు ఆ రోజు నేను కొంచెం కడిగి నేను వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. సో అదంతా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు తీసుకున్నాను అబ్బా, ఎండుమిరగాయలు. సో ఇదిగోండి, డైరెక్ట్గా ప్రాసెస్ చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి సో కొంచెం ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ అయితే వేసానబ్బా. వేసాక కొంచెం కరివేపాకు మొత్తం నేను వేసేసాను. మంట వచ్చేసి నేను ఇక్కడ స్లోలోనే పెట్టుకున్నాను, సిమ్లోనే పెట్టుకున్నాను. ఇదిగోండి, కరివేపాకు అయితే వేగిపోయింది. చూడండి, ఇక్కడ చూపించాను కదా. సో అయితే నేను ఇది ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, మొత్తం ఇలాగ ప్లేట్లో తీసేసుకున్నాను. సో అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి నేను ఎండుమిరగాయలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక 8 అయితే తీసుకున్నానబ్బా. తీసుకొని ఇక్కడ మీకు చింతపండు అయితే చూపించడం మర్చిపోయాను. సో అందుకని చూపిస్తున్నాను. ఇక్కడ నూనె అయినాక మంట వచ్చేసి సిమ్లోనే పెట్టుకొని ఎండుమిరగాయలు నేను వేపుకున్నాను. ఎండుమిరగాయలు వచ్చి సపరేట్గానే వేపండి అబ్బా, అది పోపుల్లో అయితే అసలు వేయొద్దు, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. అది ఎక్స్పీరియన్స్ నాకు, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఎండుమిరగాయలు కూడా ఇలాగ సపరేట్గా నేను వేపుకుంటానమాట. సో ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి అదే పాన్లో మిగతా జీలకర్ర, ధనియాలు, పచ్చనిపప్పు, మినపప్పు వేసుకొని మంట వచ్చేసి సిమ్లోనే పెట్టుకున్నానబ్బా. సో పెట్టుకొని ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేను వేపుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు చింతపండు అయితే ఉంది కదా, సో ఆ చింతపండు కూడా వేసేసాను. ఇదిగోండి చూడండి, కొంచెం అయితే కొంచెం టైం పడుతుందబ్బా. కొంచెం చూడండి, ఇదిగోండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయినాయి కదా. మంట హైలో పెట్టామంటే మాడు ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ సిమ్లోనే పెట్టుకున్నాను. సో అయిపోయినాయి, నేను అవి చల్లారుతాయని చెప్పేసి నేను ఇక్కడ వచ్చేసి ఒక వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అబ్బా. ఎల్లుల్లిపాయలు చేసుకుని ఇదిగోండి, ఇక్కడ ఎండుమిరగాయలు, కరివేపాకు ఇవి కూడా వేగిపోయినాయి, ఆరిపోయినాయి. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ డైరెక్ట్ మిక్సీ తీసుకున్నాను, మిక్సీలో వేసాను. సో ఇక్కడ ఎండుమిరగాయలు కూడా వేసేసాను, ఇక్కడ మిక్సీ పడుతున్నాను. చూడండి, కొంచెం బరగ్గా ఉందని చెప్పేసి నేను మళ్ళీ పట్టాను. ఇదిగోండి, ఇంకా కొంచెం బరగ్గా ఉందని చెప్పేసి నేను మళ్ళీ మిక్సీ పట్టి ఇంకా తీసుకున్నాను. ఇంకా బాగానే ఉందనిపించేసి ఇక్కడైతే కరివేపాకు వేసేస్తున్నాను మొత్తం. ఇవన్నీ తీసుకున్న కరివేపాకు ఉంది కదా, తీసుకున్నది. సో నేను మొత్తం కరివేపాకు అయితే వేసేసి నేను ఇప్పుడైతే వెల్లుల్లిపాయల తొక్క అయితే తీయలేదబ్బా, ఒక వెల్లుల్లిపాయ అయితే వేసాను. సో ఇక్కడ సాల్ట్ వేయటం కట్ అయిపోయింది, కొంచెం సాల్ట్ కూడా వేసానబ్బా. ఓకేనా, ఇది ప్లేట్లో తీసుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.